అందరికీ నమస్కారం అండి. ఈరోజు చిన్న చిన్న 2 కథలను మీ ముందుకు తీసుకువచ్చాను. అందులో మొదటి కథ, ప్రశాంతికి ఆ రోజు డాక్టర్ దగ్గరకు వెళ్ళి వచ్చినప్పటి నుంచి మనసులో లేదు. డాక్టర్ చెప్పిన మాటలు పదే పదే గుర్తుకు వస్తున్నాయి. అవి తలుచుకుంటేనే భయంగా ఉంది. తను తొలికానుపు కోసం పుట్టింటికి వచ్చింది. అమ్మ, నాన్న, అన్న, వదిన అపురూపంగా చూసుకుంటున్నారు. తన భర్తకు మిలిటరీలో ఉద్యోగం, అయినా తాను అత్తగారింట్లోనే ఉండేది. భర్త పెళ్ళైన నెల్లాళ్లకే సెలవు అయిపోయిందని వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిన కొద్ది రోజులకే తను గర్భవతి అని తెలిసింది. భర్తతో ఎక్కువ రోజులు కలిసి లేకపోవడం వల్ల అతనంటే భయం పూర్తిగా పోలేదు. తాను సహజంగానే భయస్తురాలు. ఆయన గురించి తనకు ఇంకా పూర్తిగా తెలియదు. ఆయన అలవాట్లు, ఇష్టాలు, మనస్తత్వం వేటి గురించి తెలియదు. అప్పుడే అటుగా వచ్చిన సునంద మరదలు ఏవో ఆలోచనలలో ఉండడం చూసి దగ్గరికి వచ్చి భుజం మీద చెయ్యి వేసింది. ఆ మాత్రానికి ఉలిక్కిపడ్డ ప్రశాంతిని చూసి నవ్వుతూ, ఏమిటి, మా అన్నయ్య గారి ఆలోచనలో ఉండగా డిస్టర్బ్ చేశానా అంది. కాదన్నట్లుగా తల ఊపిన ప్రశాంతి కళ్ళల్లో నీళ్లు చూసి పక్కనే కూర్చుని ఓదార్పుగా వీపు నిమురుతూ, ఏమైంది శాంతి, ఎందుకలా ఉన్నావు లాలనగా అడిగింది. చల్లగాలి తాకిన మేఘంలా ఆమె చల్లని ఓదార్పు మాటలకి కళ్ళు వర్షించసాగాయి. ఆమె హత్తుకొని కాసేపు అలాగే ఉండిపోయింది సునంద. ఆమె భారం కాస్త తీరాక, ఏమైంది శాంతి, దేనికి బాధపడుతున్నావు అని అడిగింది. వదినా, డాక్టర్ ఈరోజు స్కాన్ చేసి చెప్పిన మాట విని చాలా భయంగా ఉంది అంది ప్రశాంతి. ఎందుకమ్మా, ఇది తొలికాన్పు, మొదటి బిడ్డ ఏదైనా సంతోషంగా ఉండాలి. ఆడపిల్ల అయినంత మాత్రాన భయం ఎందుకు? ఏమి నీకు మగపిల్లాడే కావాలని కోరుకుంటున్నావా అడిగింది సునంద. లేదు వదినా, నాకు ఎవరైనా ఒకటే కాని అంటూ మళ్ళీ కళ్ళ నిండా నీళ్లు నింపుకుంది. మరి అన్నయ్య ఏమైనా అంటారనా అడిగింది సునంద. కాదు, మా అత్తయ్య గారు నెల తప్పిన దగ్గర నుంచి చెబుతున్నారు మనవడినే ఇవ్వాలని. ఇక్కడికి వచ్చే ముందు కూడా మళ్ళీ హెచ్చరించారు. ఈరోజు డాక్టర్ చెప్పిన మాటల్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఆడపిల్ల పుడుతుందని తెలుస్తోంది. అందుకే భయపడుతున్నాను అంటూ ఏడ్చేసింది ప్రశాంతి. ఊరుకో, బాధపడకు, అన్నయ్య గారితో చెప్పావా ఈ విషయం? అదే మీ అత్తగారు అన్నమాట అడిగింది సునంద. అప్పట్లోనే చెప్పాను. ఆయన కూడా కోడలిగా అత్తగారి కోరిక తీర్చడం నా బాధ్యత అన్నట్లు మాట్లాడారు వదినా అంది దిగులుగా ప్రశాంతి. సరే, డాక్టర్ చెప్పిన మాట ఎవరికీ చెప్పకు. డెలివరీ అయ్యాక అందరికీ తెలుస్తుంది. అంతా అయ్యాక ఎవరైనా ఏమనగలరు? అయినా ఇందులో నీ తప్పేముంది? అనవసరంగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు. ఈ విషయాన్ని అత్తయ్య గారికి, మామయ్య గారికి తెలియనివ్వకు. ఎవరు చేయగలిగింది ఏమీ లేదు. నువ్వు ప్రశాంతంగా ఉండు. లేకుంటే నీకే కాదు, నీ కడుపులో ఉన్న బిడ్డకి కూడా మంచిది కాదు. అన్నీ అవే సర్దుకుంటాయి. అంతగా అవసరమైతే మీ అన్నయ్య నేను చూసుకుంటాం. నువ్వు ఏ దిగులు పెట్టుకోకుండా సంతోషంగా ఉండాలి. అప్పుడే నీకు కాన్పు కూడా తేలికగా అవుతుంది. సునంద ప్రశాంతిని అననిస్తూ ధైర్యం చెప్పింది. అలాగే వదినా, నువ్వు చెప్పినట్లే చేస్తాను. థ్యాంక్స్ వదినా అంది ప్రశాంతి కళ్ళల్లో నీళ్లతో. అదిగో కన్నీళ్లు, అదే వద్దన్నాను. ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. నా కోడల్ని జాగ్రత్తగా చూసుకో అంది సునంద. అలాగే వదిన అంటూ కళ్ళ నీళ్లతోనే నవ్వింది ప్రశాంతి. తాను కూడా బదులుగా నవ్వింది సునంద. సునంద పర్యవేక్షణలో ప్రశాంతి ఆనందంగా ఉంది. తల్లిదండ్రులు, అన్నా వదినలు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మధ్యలో అత్తగారు ఒకసారి వచ్చి వెళ్ళారు. అప్పుడు కూడా మళ్ళీ ఆవిడ కోడలికి మనవడి గురించి హెచ్చరించారు. సునంద ఏమీ భయపడవద్దని సైగ చేసింది. ఆవిడ ఒక్కరోజు ఉండి మళ్ళీ డెలివరీ అయ్యాక వస్తానని చెప్పి వెళ్ళిపోయారు. ప్రశాంతి మళ్ళీ ఆందోళన చెందడంతో సునంద ఆమెకి ధైర్యం చెప్పింది. ప్రశాంతి భర్త ఆనంద్ తనకి సెలవు కుదరడం లేదని, తాను కూడా డెలివరీ సమయానికి రావడానికి ప్రయత్నిస్తానని చెప్పాడు. ప్రశాంతికి డెలివరీ డేట్కి 4 రోజుల ముందుగానే ఆనంద్ వచ్చాడు. ప్రశాంతికి ఆనందంగాను ఆందోళనగాను కూడా ఉంది. అది అర్థం చేసుకున్న సునంద తన భర్త ఉదయ్ని ఆనంద్తో మాట్లాడమని, అతనికి మెల్లగా విషయాన్ని తెలియజేయమని చెప్పింది. 2 రోజుల తర్వాత ఉదయ్ ఆనంద్తో, బావా నేను బయటికి వెళ్తున్నాను, మీరు రండి అంటూ బయటికి తీసుకువెళ్ళాడు. వాళ్ళిద్దరూ తిరిగి వచ్చేసరికి ఇంట్లో వాళ్ళు కంగారు పడుతున్నారు. ప్రశాంతికి అప్పుడే నొప్పులు మొదలయ్యాయి. వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి ఆమె సలహాతో హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. డాక్టర్ ఆమెను తిన్నగా లేబర్ రూమ్కి తీసుకుని వెళ్ళారు. బయట అందరూ ఆతృతగా ఎదిరించి చూస్తున్నారు. ఈలోపు ఆనంద్ వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి చెప్పారు. 1 గంట తర్వాత డాక్టర్ బయటకు వచ్చి, కొంచెం కష్టమైనా కానీ నార్మల్ డెలివరీ చేశామని, ఆడపిల్ల పుట్టిందని, తల్లి బిడ్డలు క్షేమమని చెప్పి కాసేపటిలో రూమ్కి మారుస్తామని, అప్పుడు చూడవచ్చని చెప్పారు. ఇంతలో నర్సు పాపని తీసుకొచ్చి చూపించింది. పాప ఆరోగ్యంగా ఉంది. అంతా చాలా ఆనందంగా ఉన్నారు. ఆనంద్ వెంటనే తల్లికి ఫోన్ చేసి చెప్పాడు. ఈలోపు ఉదయ్ వెళ్ళి స్వీట్ తేవడం, అందరి నోరు తీపి చేయడం జరిగింది. కొంచెం సేపు తర్వాత ప్రశాంతిని రూమ్కి మార్చడంతో అందరూ చూసి వచ్చారు. ఆనంద్ని అక్కడ ఉండమని మిగిలిన వారంతా ఇంటికి వెళ్ళారు. పాపని ప్రేమగా నిమిరి భార్య నుదిటిపై ముద్దు పెట్టాడు ఆనంద్. కొంచెం భయం తగ్గి, అత్తయ్య గారికి చెప్పారా అడిగింది ప్రశాంతి మెల్లగా. ఇందాకే చెప్పాను అమ్మకి, చాలా సంతోషించింది అన్నాడు చిన్నగా నవ్వుతూ. ఏమనలేదా విస్మయంగా అడిగింది. ఏమంటుంది, లక్ష్మీదేవి వెలిసిందని అన్నది అన్నాడు ఆనంద్. మరి నాతో ఆ రోజు అంది కించిత్ ఆశ్చర్యంగా. గట్టిగా నవ్వేశాడు ఆనంద్. ఏమన్నది, మనవడే కావాలి అని కదూ. నిజానికి నాకు అమ్మాయి అంటే ఇష్టం. కాకపోతే వంశోద్ధారకుడు కావాలని అమ్మ కోరిక. అందుకే నీతో అలా అంది.
నువ్వు దానికే భయపడి డాక్టర్ పాప అని చెప్పినప్పుడు ఏడ్చావట కదా పిచ్చి పిల్ల. నాకైనా చెప్పొచ్చు కదా, అంత భయం దేనికి అన్నాడు ప్రేమగా చెంపలు నిమురుతూ. ఏం చెప్పను, మీరు కూడా అమ్మ కోరిక తీర్చాలి అన్నట్లే మాట్లాడారు, అందుకే అంతగా భయపడ్డాను అంది ప్రశాంతి కళ్ళల్లో నీళ్లతో. ఆమె కళ్ళు తుడిచి, పిచ్చి పిల్ల, నేనేదో తమాషాగా అంటే ఇంత భయపడతావు అనుకోలేదు అంటూ ఆమెని గుండెలకు హత్తుకున్నాడు. అయితే మీకు పాప అంటే ఇష్టమే కదా అడిగింది ప్రశాంతి. పాప అంటే నాకు చాలా ఇష్టం, పాపని ప్రాణంగా పెంచుతాను అన్నాడు పాపని మురిపంగా చూస్తూ. పాపని ఎలా పెంచుతారు అంది నవ్వుతూ. పాపని ముద్దుగా పెంచుతా. పాప నాకు కూతురు మాత్రమే కాదు, నాకు మరో అమ్మ, నా బాగోగులు చూస్తుంది, ఒక తండ్రిలాగా ఎలా నడుచుకోవాలో నేర్పుతుంది అన్నాడు గర్వంగా. మరి బాబు పుట్టినా తండ్రి అవుతారు కదా అంది ఆశ్చర్యంగా. నిజమే, వాడు తండ్రిని చేస్తాడు, వాడికి మనమే అన్నీ నేర్పాలి, నడక నుండి నడవడిక దాకా. అదే ఆడపిల్ల అయితే అభిమన్యునిలాగా తల్లి కడుపులో నుండి అన్నీ నేర్చుకుని పుడుతుంది అన్నాడు నవ్వుతూ. కానీ ఆడపిల్ల వేరే ఇంటికి వెళ్ళిపోతుంది, మనతో ఎప్పటికీ ఉండదు కదా అంది ప్రశాంతి దిగులుగా. అందుకే ఆడపిల్ల మనసులో తల్లిదండ్రులు ఎప్పటికీ ఉంటారు. తనకి కష్టం కలిగినప్పుడు తలుచుకోవడమే కాదు, మనకి కష్టం కలిగినప్పుడు తనే ముందు పరిగెత్తి వస్తుంది అంటూ పాప కదులుతుంటే ప్రేమగా ఎత్తుకుని గుండెలకు హత్తుకున్నాడు. ప్రశాంతికి అతని మాటలు విన్నాక పూర్తిగా ఆందోళన తగ్గి ధైర్యం కలిగింది. తృప్తిగా కనులు మూసుకుని నిద్రకు ఉపక్రమించింది, మనసులో వదినికి అన్నకి విషయాలు చెప్పాలి అనుకుంటూ. మొదటి కథ సమాప్తము. రెండవ కథ. రీడింగ్ రూమ్లో కూర్చుని చాలా కాన్సన్ట్రేషన్గా చదువుకుంటున్నాడు రాకేష్. ఇంతలో సెల్ ఫోన్లో ఏదో మెసేజ్ వచ్చింది. అది చూసుకుని కంగారుగా బయటికి వచ్చాడు. చదువుకుంటున్న పిల్లవాడు ఉన్నపళంగా బయటికి వచ్చేసరికి కంగారు పడిపోయింది రజని. ఏమైంది నాన్న? రాకేష్, ఎందుకలా కంగారు పడుతున్నావు అంటూ ప్రశ్నించింది. నేను ఈ రాత్రికి ఇంటికి రాను, నాన్నగారికి నువ్వే ఏదో ఒకటి చెప్పాలి అంటూ బయటికి వెళ్ళాడు రాకేష్. కాలేజీ నుంచి వచ్చి చదువుకుంటున్నావు కదా, మళ్ళీ ఇప్పుడు బయటికెందుకు? మీ నాన్నగారు కోప్పడతారు అంటున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు రాకేష్. అదే క్షణంలో భర్త శ్రీకాంత్ ఫోన్ చేశాడు. నేను ఈరోజు రావడం ఆలస్యం అవుతుంది, ఆఫీసులో అర్జెంట్ వర్క్ పడింది అని చెప్పాడు. రాకేష్ గురించి అడిగాడు. నేను వద్దంటున్నా ఇప్పుడే బైక్ మీద వెళ్ళిపోయాడు, రాత్రికి రానని చెప్తున్నాడు, కాలేజీ నుంచి బాగానే వచ్చాడు, చదువుకుంటున్నవాడు ఉన్నపళంగా లేచి బండి మీద వెళ్ళిపోయాడు అని చెప్పింది రజని. పర్వాలేదులే, మన పిల్లవాడు ఏ హద్దులు దాటడు, మన పెంపకంలో జాగ్రత్తగానే పెరిగాడు కదా, నువ్వేమీ కంగారు పడకు, ఇంకా చిన్నపిల్లవాడు కాదు కదా అంటూ నచ్చ చెప్పాడు శ్రీకాంత్. భర్త మాటలతో కంగారు కొద్దిగా తగ్గి స్థిమితపడింది రజని. లేటుగా వస్తానన్నాడు కాబట్టి తలుపు వేసుకుని లోపలికి వెళ్ళి పడుకుందే కానీ ధ్యాసంతా కొడుకు మీదే ఉంది. అప్పటికే 2 సార్లు కొడుక్కి రింగు చేసింది, కానీ లిఫ్ట్ చేయలేదు రాకేష్. పని ఒత్తిడిలో ఎంత టైం అయింది కూడా చూసుకోలేదు శ్రీకాంత్. అప్పటికే అర్ధరాత్రి అయిపోయింది. పని అయిపోయింది కాబట్టి ఆఫీస్ బయటికి వచ్చి తన 2 వీలర్ మీద ఇంటికి బయలుదేరాడు. ఒక్కసారి కొడుక్కి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నాడు కనుక్కుంటే బాగుంటుందేమో అనిపించింది. ఫోన్ చేయగానే లిఫ్ట్ చేశాడు రాకేష్. నాన్నగారు, నేను ఒక పల్లెటూరు రోడ్డు వైపుగా ఉన్నాను, రాత్రికి వీలైతే ఇంటికి వస్తాను, అమ్మతో చెప్పే వచ్చాను, మీరేమీ కంగారు పడకండి అంటూ చెప్పాడు రాకేష్. ఎందుకు వెళ్ళావు రాకేష్, ఎటువైపు వెళ్ళావు అని అడిగాడు శ్రీకాంత్. ఆ విషయాలన్నీ నేను రేపు మీకు చెప్తాను అంటూ ఫోన్ పెట్టేశాడు రాకేష్. కొడుకు ఏదో ఇంపార్టెంట్ పని మీదే ఉంటేనే కానీ ఆ రోడ్డు వైపు వెళ్ళడని అర్థం చేసుకున్న శ్రీకాంత్ మెల్లగా తన బండి తీసి ఇంటికి బయలుదేరాడు. అప్పటికే రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. పగలంతా ఎక్కువ పనితో అలసిపోయిన శ్రీకాంత్ చల్లగాలి తగిలేసరికి కళ్ళు మూతలు పడడం మొదలుపెట్టాయి. ఎంత ప్రయత్నించినా అతనికి సాధ్యం కాలేదు. ఎదురుగా వస్తున్న లారీని చూసుకోవడం ఆలస్యం అయిపోయింది. లారీ వాడి తప్పో శ్రీకాంత్ తప్పో తెలియదు, కానీ శ్రీకాంత్ 2 వీలర్ లారీని ఒక పక్కగా రాచుకుంటూ వెళ్ళింది. బండితో సహా కింద పడిపోయి కొంత దూరం నేల మీద ఈడ్చుకుంటూ పోయింది. లారీ వాడు స్పీడ్గా వెళ్ళిపోయాడు. శ్రీకాంత్ స్పృహ తప్పి పడిపోయాడు. కొద్దిసేపటి తర్వాత ఎవరో తన ముఖాన నీళ్లు చల్లుతూ పిలుస్తూ ఉంటే మెలకువ వచ్చింది శ్రీకాంత్కు. తన కొడుకు రాకేష్ తన తలను ఒడిలో పెట్టుకుని ఆదుర్దాగా పిలుస్తున్నాడు. ఇంతలో అంబులెన్స్ రావడం, శ్రీకాంత్ను అందులో ఎక్కించి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడం క్షణాల్లో జరిగిపోయాయి. కొంతసేపు ఆలస్యం చేసినా శ్రీకాంత్ దక్కేవాడు కాదు. వారం రోజుల తర్వాత ఇంటికి వచ్చిన శ్రీకాంత్ తనను రక్షించింది తన కొడుకు అనే విషయం మర్చిపోలేదు. అసలేం జరిగిందో తన భార్య నోటి వెంట వింటున్నాడు శ్రీకాంత్. చదువుకుంటున్న రాకేష్కి తన క్లాస్మేట్ రాణి మెసేజ్ పెట్టింది. తన ఊరికి వెళ్ళవలసిన లాస్ట్ బస్సు వెళ్ళిపోయిందని, బస్టాండ్లో పోకిరి వెధవలు చాలామంది ఉన్నారని తనకి భయం వేస్తుంది అని ఆ మెసేజ్ సారాంశం. మెసేజ్ చూసిన వెంటనే రాకేష్ తన బండి మీద బస్టాండ్కి వెళ్ళి రాణిని వాళ్ళ ఊర్లో డ్రాప్ చేసి రావడానికి బయలుదేరాడు. తల్లికి చెప్పే టైం లేదు, రాణి ప్రమాదంలో పడుతుందని హడావుడిగా బయలుదేరాడు.
ఆమెని రక్షించడానికి. రాకేష్ త్వరగా రావడం వల్ల రాణి అల్లరి మూకల బారిన పడలేదు. రాకేష్ ఆమెను ఊరిలో దించి వస్తున్న సమయంలో యాక్సిడెంట్ అవడం చూశాడు. ఎవరికో యాక్సిడెంట్ అయ్యింది అని వెంటనే స్పందించి తన బండిని ఆపి యాక్సిడెంట్ అయిన మనిషిని కాపాడాలని దగ్గరగా వెళ్ళిన రాకేష్కి తన తండ్రి ఉండడం చూసి క్షణంలో అంబులెన్స్కి ఫోన్ చేసి రక్తం కారుతున్న తలకు గట్టిగా గుడ్డతో చుట్టి ముఖాన నీళ్లు చిలకరించి చాలా ప్రమాదంలో నుంచి బయటపడేటట్లు చేశాడు. ఆ రోజు రాకేష్ నా మాట వినకుండా వెళ్ళిపోతున్నాడని కోపం వచ్చింది, కానీ సమయానికి అటు రాణిని ఇటు మిమ్మల్ని కూడా రక్షించాడు అని తలుచుకుంటేనే చాలా సంతోషంగా అనిపిస్తుంది. నాకు రాణి గురించి చెబుతూ కూర్చుంటే ఆలస్యం అయిపోయి ఏ ప్రమాదం జరిగేదో ఊహించుకోలేకపోతున్నాను. ప్రతి చిన్న విషయానికి పిల్లల్ని షరతులు విధిస్తూ వారి ప్రతి పనిలో అడ్డంకులు కలిగించకూడదు అని తెలుసుకున్నాను అంటూ తల వంచుకుని చెప్తున్న తల్లిని గట్టిగా వాటేసుకుని, అమ్మ, మీ పెంపకంలో పెరిగిన నేను ఏ తప్పు చేయనని నమ్మకం ఉంచండి చాలు అన్నాడు రాకేష్.